ఈ సిటీలో ఉన్న పిల్లలందరూ గంటకి 200 కిలోమీటర్ల వేగంతో వెళ్లే డ్రాగన్ గురించే కలలు కంటున్నారు. కానీ నాకు అలాంటి కలలేమీ లేవు, ఎందుకంటే నేను చాలా వింతైన వాడిని. డ్రాగన్ గురించి నాకు చాలా విషయాలు తెలుసు. డ్రాగన్ వల్ల ప్రపంచాన్ని అంతం చెయ్యొచ్చు, కాపాడొచ్చు. మా నాన్నగారు చిన్నప్పుడే నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఆ తర్వాత డ్రాగన్ బూస్టర్ గా నన్ను ఎన్నుకున్నారు. నేనే డ్రాగన్లకి మనుషులకి మధ్య జరిగే యుద్ధాన్ని అడ్డుకోబోతున్నాను. దానికి ముందుగా నేను ఈ రేసులో పాల్గొనబోతున్నాను. మా నాన్నకి ఏం జరిగిందో నేను ఖచ్చితంగా తెలుసుకుని తీరుతాను. ముందుగా నా గోల్డెన్ బ్లాక్ డ్రాగన్ ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. అందుకు నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ. అసలు నువ్వు ఈ రేసులో ఎప్పుడు గెలుస్తావు? అదేంటంటే కొద్ది కొద్దిగానే కదా ఎదగాలి. కొద్ది కొద్దిగాని చెప్పి నువ్వు ముసలాడు కాబోతున్నావు. నేను బాగా సీరియస్ గా చెప్తున్నాను. ముందు ఈ రేసులో గెలవడానికి నువ్వు ప్రయత్నించు, సరేనా? అలా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే నేను ఎప్పటికీ నీకు సహాయం చేయను, అర్థమైందా? ఆ తర్వాత నీ ఇష్టం. అది నాకు తెలుసు. నేను ఎంతో కష్టపడతాను, ఖచ్చితంగా ఎదుగుతాను. ఇప్పుడు చెప్పావు చూడు, ఇది కరెక్ట్. నీకే సాయం కావాలన్నా చెప్పు, నీకు ఎటువంటి సాయం కావాలన్నా నేను చేస్తాను. ఏదో ఒక రోజు నేను రేస్ లో గెలుస్తాను. నాకు ఎటువంటి సహాయం అక్కర్లేదు, నన్ను నేను చూసుకోగలను. నాకు ఏదైనా సహాయం కావాలంటే నా డ్రాగన్ ఖచ్చితంగా నాకు సహాయం చేస్తుంది. ఓ, ఇది కూడా ఇలాగైందా? హే, అక్కడి నుంచి నది నీ ఫ్రెండ్ కిట్టే కదా. ఇదిగో చూడు, నువ్వు నీ వయసుకు తగ్గట్టు మాట్లాడు. హే, ఇలా చూడు, మనతో అబద్ధం చెప్తున్నాడు. అటువైపు ఆశగా చూస్తున్నాడు కదూ. ఏం చేస్తున్నావు? ఇలా చూడు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నెక్స్ట్ టైం నువ్వు రేస్ కి వెళ్ళేటప్పుడు ఇది మాత్రం ట్రై చేయి. ఎయిర్ బ్రేకింగ్ కంట్రోలరా? కాదు 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 కాదు, ఇది ముందు ఎయిర్ బ్రేకింగ్ కంట్రోలే, కానీ ఇప్పుడు ఇది నా కొత్త సృష్టి. దీనికి నేను ఓ అద్భుతమైన సిస్టాన్ని జోడించాను. ఈ డిజైన్ లో ఎప్పుడైనా సరే మనం కావాలనుకున్నట్టుగా రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో కనుక దీన్ని అమ్మేసుకుంటే చాలా లాభం వస్తుంది తెలుసా? కానీ అందుకు పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలవాలి. దీన్ని మనం రేసులో ఎందుకు యూజ్ చేయకూడదు? చూడొచ్చు. ఈ ముగ్గురు కలిసి ఏం చేయబోతున్నారో మీకు తెలుసా? జరగబోయే రేస్ లో ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు. అలా జరగనివ్వను. కానీ ఒకటి, డ్రాగన్ వాళ్ళ దగ్గర ఉంది. ఆ డ్రాగన్ నేను ఎలాగైనా కంట్రోల్ చేయగలను. నేను అనుకున్నానంటే ఎప్పుడు ఏదైనా సాధించగలను. కానీ ఆ డ్రాగన్ నువ్వు చెప్పినట్టు ఎలా వింటుంది? ఆ రేస్ లో అదే గెలవబోతుంది. అలా జరగనివ్వను. ఎక్కడ ఏ రేసు జరిగినా సరే నేను అనుకున్నట్టుగానే అంతా జరుగుతుంది. ప్రతి రేసులో నేనే గెలుస్తాను. ఈ డ్రాగన్ సిటీలో ఉండే అందరికీ నేను ఏం చెప్పబోతున్నానంటే, ఇక్కడ జరగబోయే డ్రాగన్ రేసును చూడడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు జరగబోతున్న ఈ రేసుని ప్రపంచంలో చాలా మంది ప్రజలు చూడబోతున్నారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి ఈ హెల్మెట్ ని మేము బహూకరిస్తాం. దయచేసి దీన్ని ఎవరు మీరు యూజ్ చేయకండి. ఈ రేస్ చూడబోతున్న మీ అందరికీ ఎంతో సంతోషం, ఆనందం కలుగుతాయని నేను హామీ ఇవ్వగలను. ఓకే పా, ఇప్పుడు చాలా ముఖ్యమైన సమయం వచ్చింది. ఓ, పని చేస్తోంది. నేను నమ్మలేకపోతున్నాను, ఇది పనిచేస్తోంది. నువ్వు నన్ను ఎప్పుడు నమ్మావని? హాయ్, నువ్వు ఎలా ఉన్నావు? పోటీకి తయారుగా ఉన్నావా? హెల్మెట్ లో బటన్ ఆన్ చేయి. నువ్వేం చేయాలో నేను ఇక్కడ నుంచి చెప్తూ ఉంటాను, అర్థమైందా? నేను చెప్పింది బాగా విను. నువ్వు ఈ రేసులో ఓడిపోవాలని చాలా మంది నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, అర్థమైందా? దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు. అసలే నేను ఈ డొక్కు డ్రాగన్ తో కష్టపడుతున్నాను. సారీ సారీ. నేను ఊరికే అన్నాను, నువ్వు చాలా మంచి డ్రాగన్. అర్జున్ జాకీ చాన్ లా జంప్ చేశాడు. అవును, డ్రాగన్ ని గట్టిగా పట్టుకో.
నాన్న నాకేం చెప్పించారు? రిలాక్స్ గా ఉండి శక్తిని ఉపయోగించాలని. డ్రాగన్ శక్తిని ఉపయోగించాలి. డ్రాగన్ ని బయటికి తీసుకురావాలి. ఏం జరిగింది? తను మాత్రం ఫాస్ట్ గా ఎలా వెళ్ళగలుగుతున్నాడు? నన్ను చూడు, నువ్వు గాలి కంటే స్పీడ్ గా వెళ్తున్నావు. 200 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తున్నావు. ఏంటి ఏంటది? ఇప్పుడు ఏం జరుగుతుంది? నాకు ఏమీ అర్థం కావటం లేదు. మళ్ళీ చెప్పు. ఈ డ్రాగన్ స్పీడ్ ఎలాగైనా పెంచు. నువ్వు ఏదైనా చెయ్యి. దానికి నా దగ్గర ఓ ఐడియా ఉంది. ఈసారి ఆ అబ్బాయి తప్పకుండా రేసులో ఓడిపోతాడు. అందులో ఎటువంటి సందేహము లేదు. సరే, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఆ అబ్బాయి డ్రాగన్ ఆపేయడానికి ఇదొక్కటే దారి. ఓరి దేవుడా, ఏదో వస్తుంది. ఏయ్, ఇవి గేర్ని పాడు చేస్తున్నాయి. ఫ్రెండ్, నేను వీటి నుంచి ఎలా తప్పించుకోగలను? బాంబ్. ఏదైనా ఐడియా ఉందా? మన డ్రాగన్ ఆపేయడానికి మొత్తానికి ఏదో ప్లాన్ వేశారు. అరే చూడరా. బాంబ్, నువ్వు నాతో ఏం చెప్తున్నావు? మిత్రమా, తనని కాంటాక్ట్ చేయడం కుదరలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం మొత్తం పవర్ ని చూపించాలి. జాగ్రత్త బావు, తను నీ ఎనర్జీని తీసుకోవాలని చూస్తున్నాడు. మన పవర్ తగ్గుతూ వస్తుంది. ఆ పవర్ అంతా నాకు వచ్చింది. ఏంటి కరెక్షన్ దొరకడం లేదు? నేను మాట్లాడేది వినిపిస్తుందా? పెద్దమ్మా, నీకు ఏదో పెట్టారు. అది నీ ఫాస్ట్ ని తగ్గించేస్తుంది. నువ్వు నిజమే చెప్తున్నావా? ఓకే, ఇప్పుడంతా నీ చేతిలోనే ఉంది. వాళ్ళ పథకానికి మనం బలి అవ్వకూడదు. ఇందులోంచి తప్పించుకుని బయటపడాలి. 3, 2, 1. ఈ మిషన్ ఎందుకని మూవ్ కావడం లేదు? No! No! ఇక విజయం ఎంతో దూరంలో లేదు. నువ్వు సాధించగలవు. కమాన్ బావ్, ఎలాగైనా వెళ్ళాలి. వెళ్ళు. చూసావా, ఈసారి కూడా నువ్వు రేసులో గెలవలేకపోయావు. నువ్వు మెసేజ్ పంపించి మంచి పని చేసావు. థ్యాంక్స్. సరే, రేస్ రిజల్ట్ ఎలా వచ్చింది? ఎలా వచ్చిందా? నా బొందలా వచ్చింది. ఎలా వస్తే ఏం లాభం? నువ్వు ఓడిపోయావుగా. పద, కనీసం తర్వాతి రేసులోనైనా గెలిచి చూపించు. అర్థమైందా? నీకు చెప్పి నాను ఉన్నప్పుడు. ఎన్నిసార్లు ఓడిపోయినా బుద్ధే రావట్లేదు. పద, ఇక్కడి నుండి వెళదాం. పాపం వాణ్ణి గెలవలేవలేదేంటి? ఇది అసలు మంచిది కాదు. ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఇక్కడ మనం దాక్కోబోతున్నామా? ఇలాంటి పనులు చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. నేనేమీ ఇక్కడ దాక్కోడానికి రాలేదు. ఎంత పెద్ద చోటు! ఈ చోటు మన డ్రాగన్ కి సరిగ్గా ఉంటుంది. మీరంతా ప్యాక్ చేసి సిద్ధంగా ఉండండి. నేను వెంటనే వస్తాను.